హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనము యశోధరాయణం అనే గ్రంథం ద్వారాగా మనము జ్ఞానాన్ని తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. దానిలో భాగంగా పరిష్కారం అనే దాని గురించి ఈరోజు మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్. రాహులను పంపించేస్తానని మహారాజు బెదిరించిన మరునాడు ఆ పిల్లవాడు ఎక్కడికి వెళ్లకుండానే గడిచిపోయింది. ఇక మహిళలంతా మంచినీళ్ళు, పళ్ళ రసాలు పుచ్చుకున్నారు. రెండవ రోజు తనను మహారాజు పిలిపించుకొని, యోధుడివి అవుతావా లేక మీ తండ్రి వచ్చే వరకు ఇక్కడే ఉండి ఆయనను కలుసుకుంటావా అని అడిగారు. వృత్తంలో సమావేశమైన మహిళలందరి సమక్షంలో రాహుల తెలిపాడైతే ఆయన మరుసటి రోజు ఆ రాహులని శిక్షణ కోసం ఎక్కడికో పంపిస్తానని చెప్పేసి అన్నారు కదా. ఇక ఈ యశోధరమాత ఎప్పుడైతే మీరు అలా పంపిస్తానంటే కనుక వీళ్ళు నిరాహార దీక్ష చేస్తున్నారన్నమాట. అన్నీ ఏమీ తిండి తిప్పలు లేకుండా, ఎటువంటి పానీయాలు కూడా తీసుకోకుండా నిరాహార దీక్ష చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. అయితే ఇంక తప్పదని చెప్పేసి అనేసి ఇంకా మరునాడు ఆ రాహులని ఎక్కడికి పంపించకుండా గడిచిపోయిందన్నమాట. అప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు, ఆ రాహులని పిలిపించి, మహారాజు నువ్వు యోధుడివి అవుతావా లేదంటే మీ తండ్రిలాగే ఇక్కడే ఉండి ఆయన్ని కలుసుకుంటావా అని చెప్పేసి అనేసి ఆ వృత్తంలోనే అని అడుగుతారన్నమాట ఆ రాహులను. అప్పుడు ఆ వృత్తంలోని సమావేశమైన మహిళలందరి సమక్షంలోనే రాహులు తెలుపుతాడు. ఏ విధంగా అంటే, మీ పట్ల నా కర్తవ్యాన్ని నెరవేరుస్తాను తాతగారు అని చెప్తాడనమాట. మీ పట్ల నా కర్తవ్యాన్ని నెరవేరుస్తాను తాతగారు అని. అప్పుడు మహిళలంతా ఏకాగ్రతతో విన్నారు, ఏమీ మాట్లాడలేదు. మరునాడు కూడా రాహుల అక్కడే ఉన్నాడు. వాళ్ళు ఆహారం స్వీకరించారు. చివరికి ఒక వారం రోజుల తర్వాత మహిళా వృత్తంలో సమావేశం అవుదామని రాజు యశోధరతో తెలిపారు. వాళ్ళు ప్రశాంతంగా కూర్చున్నారు. ఖాళీగా ఉన్న మెత్తని ఆసనాలను చూస్తూ ఉంటే రాజుకు మరింత ఒంటరితనం అనుభవమైంది. కాసేపటికి విచిత్రంగా అక్కడ ఖాళీగా ఉన్న ఆసనాల్లో వాటికి చెందిన వారి ఉనికిని అనుభూతి చెందసాగాడు. యశోధర ఎదురుగా కూర్చొని తన కోపాన్ని, బాధను, ఆమె తనతో పాటు ఉన్న వాళ్ళంతా ఎలా జయించారో గుర్తు చేసుకున్నప్పుడు వాళ్ళంతా పవిత్ర వృత్తం అని పిలుచుకునే చోటు ఆమెను మాత్రమే సంరక్షించలేదు, ఇప్పుడది ఆయన బాధను కూడా, సుడులు తిరిగే ఆవేదనను కూడా తన దివ్యశక్తితో ముంచెత్తింది. ఏకాకితనాన్ని జంట శక్తులుగా, సామూహిక శక్తులుగా లోతైన స్థాయిలో అన్నీ అనుభూతి చెందారు. ఇక అప్పుడు రాజు మరుసటి రోజు వారం రోజుల తర్వాత అప్పుడు యశోధరతోటి తెలుపుతున్నమాట, మనము ప్రశాంతంగా కూర్చుందాము ఆ వృత్తం సమావేశంలోనే అని చెప్తారనమాట. అయితే సరే అని చెప్పేసి అనేసి అక్కడ కూర్చుందామని వెళ్తే అక్కడ ఎవరు లేరన్నమాట, వీళ్ళిద్దరు మాత్రమే ఉంటారు. అయితే ఆ చుట్టూ ఖాళీగా ఉంటారన్నమాట, ఎవరు ఉండరు కదా. ఆ ఆసనాలు చూసి అతను కొంచెం అంటే ఏమీ వెలితిగా అతనికి అనిపించిందన్నమాట. ఎవరో లేరు కదా అని చెప్పేసి అనేసి కాసేపటికి యశోధరగా తన ముందు ఎప్పుడైతే కూర్చున్నదో తన కోపాన్ని, బాధని, ఆమెతో పాటు ఉన్న వాళ్ళంతా కూడా ఎలా జయించారో అవన్నీ కూడా గుర్తు చేసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళంతా కూడా ఉన్నట్లుగా ఆ మహారాజు కూడా తనకి అనుభూతిని పొందారన్నమాట. ఇప్పుడు ఏంటంటే, ఎప్పుడైతే ఆ పవిత్రమైన వృత్తంలోని అలాగా వాళ్ళిద్దరూ కూర్చున్నారో అప్పుడు ఎలాంటి బాధ ఉన్నా సరే ఆయన మనసులోని ఎంత బాధ అయితే ఉందో ఆ బాధ అంతా కూడా నా సుడులు తిరిగేటువంటి ఆవేదన కూడా తన దివ్యశక్తితోటి ముంచెత్తిందన్నమాట. అప్పుడు ఏకాకితనాన్ని జంట శక్తులుగా, సామూహిక శక్తులుగా లోతైన స్థాయిలో అన్నీ కూడా అనుభూతి చెందారు మహారాజు గారు కూడా. మౌనానికి కూడా జీవితం ఉంటే అది ఎలా ఉంటుందో తెలిసింది. అలాగే అక్కడ తాను ఎంతగానో ప్రేమించే ప్రియాతి ప్రియమైన కుమారుని భార్య తన మనుమడికి జన్మనిచ్చిన తల్లితో కలిసి తన ఆవేదనను పంచుకోవటానికి అవకాశం దొరికింది. ఇది ఎంతో సంభ్రమానికి లోనయ్యేలా చేసింది. రెప్ప వాల్చకుండా అదే పనిగా చూస్తూ ఉండిపోయారు మహారాజు. మాట్లాడడానికి కూడా నోరు విప్పేసరికి కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడైతే ఆ కోడల దగ్గర తన ప్రియమైన కుమారుని అయిన భార్య ముందన్నమాట, ఎప్పుడైతే తన ముందు కూర్చొని ఇలాగా పవిత్ర వృత్తంలో కూర్చొని ఎప్పుడైతే కూర్చున్నారో ఇంకా తన బాధనంతా కూడా మర్చిపోయి తన భార్య అంటే తన కోడలు, తర్వాత తన మనవడికి జన్మనిచ్చిన తల్లితో తన ఆవేదన పంచుకోవడానికి ఇప్పుడు అవకాశం దొరికిందని చెప్పేసి తనకి తనే ఆశ్చర్యపోతూ ఒకలాంటి ఆనందాన్ని కూడా పొందుతూ రెప్ప వాల్చకుండా ఆమె కాసి అదే పనిగా చూస్తూ ఉండిపోయారన్నమాట. ఇక ఏదైనా మాట్లాడదామని చెప్పేసి నోరు విప్పేసరికి అతని కళ్ళంట నీళ్లు రావడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట. నేను అని చెప్పేసి మహారాజు కంఠం మునుపెన్నడూ లేని విధంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటే గాద్గతికం అయిందంటే నేను అని చెప్పబోతున్నా సరే ఆ మాట కూడా సరిగా బయటికి రావట్లేదన్నమాట. ఇకపై నా ఆశలను బలవంతంగా నా మనవడిపై రుద్దను.
అతను తనకిష్టమైన మార్గంలో వెళ్ళటాన్ని నేను సమర్థిస్తాను. తన కర్తవ్యం నుంచి విడుదల చేస్తున్నాను అంటూ ఆగి బాధను నియంత్రించుకోవడానికి ప్రయత్నించి విఫలమై చివరకు అయితే నా కొడుకును మాత్రం నేను ఏనాటికి క్షమించను అని చెప్పేసి అన్నారన్నమాట. ఇంకా తన మనవడి విషయంలో మాత్రం నేను ఇంకా పంపించను ఎక్కడికి కూడా, తనకి నచ్చినట్టే తను ఎలాగైతే నచ్చుతుందో అలాగే ఉండని అని చెప్పేసి అని చెప్పి తర్వాత ఇంకేంటంటే తన కొడుకు అంటే సిద్ధార్థుడు మాత్రం క్షమించను ఎప్పటికి కూడా అని చెప్పేసి చెప్తారన్నమాట. ఆయనతో పాటు సమావేశం కావటానికి మిగిలిన వారిని యశోధర ఆహ్వానించింది. అప్పుడు అలాగే చెన్నాకు కూడా కబురు పంపింది. ప్రజాపతి ఇంకా నిరసనలోనే ఉన్నారు. మహిళలందరూ వచ్చి పరుపులపై కూర్చుంటూ ఉంటే మహారాజు వెళ్ళిపోతారేమోనని యశోధర బెంగపడింది. అయితే ఆయన అందరూ వచ్చి కూర్చునేదాకా హుందాగా కూర్చునే ఉన్నారు. ఇక ఒకే ఒక ఆసనం ఖాళీగా ఉన్నప్పుడు అది ప్రజాపతి మాత కోసమే కేటాయించబడిందని గ్రహించి లేచి వెళ్ళిపోయారు. ఆయన మాట్లాడిన విషయాలను యశోధర మహిళలందరికీ చెప్పింది. నిశ్శబ్దం, పరివర్తన, భావ ప్రవాహం స్పష్టంగా ఉంది. ఆయన మాటలకు మహిళలంతా కూడా తమ గౌరవాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేశారన్నమాట. పొదల్లో నుంచి ప్రజాపతి మాత బయటికి వచ్చి నిశ్శబ్దంగా తన చోటులో కూర్చున్నారు. యశోధర శిరస్సు వంచి నమస్కరించింది ప్రజాపతి మాతకు. సమూహంలో ఏర్పడిన విచ్ఛిన్నాన్ని ఎలా బాగు చేయాలో ఎవరికీ తెలియలేదు. సంఘర్షణను, దుఃఖాన్ని ఇకపై కొత్త కోణంలో ఎదుర్కోవటం మొదలుపెట్టి ఒక సవ్యదివ్య మార్గాన్ని అన్వేషిద్దామని యశోధర సూచించింది. మొదట ప్రజాపతి మాతతో సహా అందరినీ స్వస్థత చేకూర్చుకుంటున్నాం అనే సంకల్పంతో ధ్యానం చేద్దామని చెప్పింది. ఆ తర్వాత తమ మధ్య ఏర్పడిన చీలికల గురించి వాళ్ళ అవగాహనను, దృక్కోణాన్ని వ్యక్తం చేయమని తన ప్రక్కన ప్రజాపతి మాత ప్రక్కన ఉన్న పెద్దవాళ్లను అడిగింది. ప్రజాపతి మాత యశోధర అంతా విని అవగాహన చేసుకుంటారనే భావనతో వృత్తంలోని ప్రతి మహిళ సత్సంబంధాలను పునరుద్ధరించుకోవటానికి ఏ విధమైన అయితే చర్యలు చేపట్టాలో సూచించారు. బంధాలలో ఏర్పడిన స్పర్ధలను, సమూహంలో ఏర్పడిన విభేదాలను జాగ్రత్తగా వివేకవంతమైన అనుబంధంలో అల్లుకొని అనూహ్యమైన నూతన వరవడికి నాంది పలికారు. ఇక చివరకు యశోధర ప్రజాపతి మాత కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని క్షమాపణలు చెప్పుకున్నారు. ఎదుటివారికి మాత్రమే కాకుండా తమకు తాము కూడా క్షమాపణ చెప్పుకొని తేలికపడ్డారు. చూడండి, వాళ్ళిద్దరు కూడా అత్త కోడలిద్దరు కూడా ఒకరి కళ్ళల్లో ఒకరి కళ్ళు పెట్టుకొని అర్థం చేసుకొని క్షమాపణ చెప్పుకున్నారు. ఎదుటివారి మాత్రమే కాకుండా తమకు తాము కూడా క్షమాపణ చెప్పుకొని వాళ్ళ మనసులు ఎంతో తేలికగా ప్రశాంతంగా తేలికపడ్డారన్నమాట. అప్పుడు ఆ క్షణంలో ఒక మహత్తరమైన నిశ్శబ్దం, సుదీర్ఘమైన లోతైన నిశ్శబ్దం ఆవహించింది. ఒకే ఒక ఆసనం, మహారాజు గారి కూర్చునే ఆసనం ఖాళీగా ఉంది. వాళ్ళంతా సిద్ధార్థను తలుచుకోకుండా ఉండలేకపోయారు. అగోచరమైన దివ్యాత్మలు ఆసీనులు కావటానికి, వారి సందేశాలను, దివ్యవాణిని ఆలకించటానికి ఒక ఆసనం ఖాళీగా ఉంచటం ఆనవాయితీగా మారింది. ఇన్నాళ్ళు సమూహంలో ఉన్న ఇబ్బందులను నిజాయితీగా, ధీటుగా ఎదుర్కొని ప్రతి ఒక్కరూ కూడా పునరుత్తేజాన్ని పొందారు. భేదాభిప్రాయాలు పరిష్కరించబడ్డాయి. వినాశకర శక్తుల నుంచి కూడా మరింత బలమైన నిబద్ధతో శాంతి కోసం పరితపించసాగారు. శాంతి, సమైక్యతకు ఉన్న శక్తిని ఆ సమూహం అంతా కూడా అనుభూతి చెందసాగారు. అన్నిటినీ అంగీకరించి ఆలింగనం చేసుకోవటం వల్ల అనూహ్యమైన పరివర్తన వారిలో కలిగింది. విభేదాలు, విడిపోవటాలు అనే ప్రతికూల ధోరణి నుంచి దృష్టి మార్చుకొని నూతన బాంధవ్యాలను సృష్టించడంతో ఉన్నతంగా, సానుకూలంగా ఎదగసాగారు. దాదాపు వారం రోజుల తర్వాత మా అందరి మధ్య కూడా ఆ రోజు నుంచి వెల్లివిరిసిన శాంతి, సంతోషాలు బుద్ధుని ఆర్య సూత్రాలలో మూడవదైన దుఃఖం అనే దాన్ని అవిద్య వలన కలిగే తృష్ణను పోగొట్టుకోవడంతో పొందామని యశోధర కొనసాగించారు. ఆమె కళ్ళు ఉత్సాహంగా మెరుస్తున్నాయి. దాదాపు వారం రోజుల తర్వాత వాళ్ళందరి మధ్య ఆ రోజు నుంచి వెల్లివిరిసిన శాంతి, సంతోషాలు కూడా బుద్ధుని ఆర్య సూత్రాలలో మూడవదైన దుఃఖం అనే దాన్ని, అలాగే అవిద్య వలన కలిగే తృష్ణను పోగొట్టుకోవడంతో పొందామని చెప్పేసి యశోధర మాత చెప్తుందన్నమాట. మరి ఇది విన్నారా? తాను చెప్పబోయే విషయాన్ని ఊరిస్తూ మమ్మల్ని ప్రశ్నించారు ఆమె. తర్వాత ఎవరైతే వింటున్నారో బౌద్ధ భిక్షులకి వాళ్ళతో చెప్తుందన్నమాట యశోధర మాత. మరి ఇది విన్నారా అని చెప్పేసి ఆగి తర్వాత చెప్తుందన్నమాట. ఆ తర్వాత కొన్నాళ్ళకే చెన్నా నుంచి అద్భుతమైన శుభవార్త అందించబడింది. బుద్ధుడు, ఆయన అనుచరులు కొన్ని వారాలలో మా దగ్గరకు వస్తున్నారు అని. అది విషయం. ఏదేమైనా మాలో శాంతి సుస్థిరం అయ్యాక ఆయన తిరిగి వస్తున్నారు.
చూడండి కొన్ని రోజులు పోయిన తర్వాత అప్పుడు మళ్ళీ చెన్న కబురు తెస్తారనమాట. కొన్ని వారాల్లోనే మన దగ్గరికి వస్తారని చెప్పేసి అనేసి. ఏదైతేనేమి వాళ్ళు మళ్ళీ తిరిగి సిద్ధార్థుడు బుద్ధుడు మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళ మనసులంతా కూడా ప్రశాంతతతోటి వీళ్ళు నిండిపోయారన్నమాట. ఇక బుద్ధ దర్శనం. బుద్ధ దర్శనం అంటే ఈ అధ్యాయంలోనే బుద్ధుడు వస్తారనుకుంటాం. అయితే ఇంకా మేము ఆశించిన దానికంటే కాస్త ఎక్కువ సమయమే పెట్టింది. బుద్ధుడు పాదం మోపిన ప్రతి చోట ఎవరో ఒకరు దాని సమీపంలోనే ఉన్న తమ గ్రామానికి లేదా పట్టణానికో కూడా విచ్చేయమని ఆహ్వానిస్తూ ఉండేవారు. మరి ఆయన ఉదార స్వభావం గురించి మరి అందరికీ తెలిసిందే కదా. కాబట్టి ఎవరైతే రమ్మంటూ ఉంటారో అక్కడికి వెళ్తూ ఉండడం వల్ల చివరికి కొన్ని నెలలు గడిచిపోయాయన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి బుద్ధుడు వారిని సందర్శించాలని భావిస్తున్నట్లు తన తండ్రి మహారాజు అయిన శుద్ధోధనుకు వార్త పంపించారు. కొన్ని రోజులు పోయిన తర్వాత కొన్ని నెలలు పోయాక బుద్ధుడు వారిని సందర్శించాలని భావిస్తున్నట్లు అనేసి తన తండ్రి అయినటువంటి మహారాజు అయిన శుద్ధోధనికి వార్తను పంపించారు. ఆయన ఆకాంక్షను సమ్మతిస్తూ రాజదర్బారులో అతిథులను ఆహ్వానించే మందిరంలో సందర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారిక సందేశాన్ని శుద్ధోధన మహారాజు పంపించారు. దాన్ని వీలైనంత అధికారిక సమావేశంలో కాకుండా ఆయన చిన్నప్పటి నుంచి పెరిగిన రాజగృహంలో ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని ప్రజాపతి వేడుకుంది. ఆయన ఇప్పుడు జ్ఞానోదయం పొందారు కాబట్టి వ్యంగ్యంగా బదులు ఇచ్చాడు శుద్ధోధనుడు. అంతేకాకుండా ఆయన స్థాయికి తగిన విధంగా నువ్వు నేను కలిసి సింహాసనంలో కూర్చొని రాజమర్యాదలతో అతిథికి స్వాగత సత్కారాలు చేయాలి అని అన్నమాట. ఆయన వ్యంగ్యంగా ఏం చెప్పాడు, నువ్వు నేను కలిసి సింహాసనంలో కూర్చొని రాజమర్యాదలతో అతిథికి స్వాగత సత్కారాలు చేయాలి కదా అని చెప్పేసి చెప్తానమాట. అప్పుడు ప్రజాపతి మాత ఆక్రందన వినిపించుకోకుండా కటువుగా ఆదేశించారు. ఆ రోజు సంస్థానంలో సతీ సమేతుడైన మహారాజు రాచరిక టీవీ ఉట్టిపడేలాంటి దుస్తులు ఆభరణాలు ధరించి ఉన్నతాసనంపై కూర్చొని విశాలమైన రాజప్రసాదంలో వేచి చూస్తున్నారు. బుద్ధుడు తనతో పాటు నలుగురు అనుచరులను వెంట తీసుకొని ఆ విశాలమైన మందిరంలోకి నడుచుకుంటూ వచ్చారు. నిరిమిట్లు గొలిపే మిట్ట మధ్యాహ్నం వేళ వెలుగు వారి వెన్నంటి ఉండటం వలన పాదరక్షలు లేని పాదాలతో కాషాయ వస్త్రధారులైన 5 సన్యాసులు చేతిలో భిక్షాపాత్రతో వస్తున్న నీడలను మాత్రమే మహారాజు రాణి ఇద్దరు చూడగలిగారు. తన పుత్రుడైన యువరాజు భిక్షాటన చేసే హీన స్థితిలో ఉండటం చూసి శుద్ధోధనుడు అవమానంతో కృంగిపోయారు. సిద్ధార్థుడు పరిత్యాగం గుర్తుకు వచ్చి మళ్ళీ ప్రతీకారంతో నిండిపోయాడు. ఆయన వేసే ప్రతి అడుగు కూడా రాజుకు విద్యుద్ఘాతంలా అనిపిస్తుంది. ఏమరుపాటు లేకుండా నిటారుగా కూర్చొని ఉన్నాడు. వాళ్ళు మరింత సమీపించగానే ఏదో సంభవించసాగింది. వెలుగు తీవ్రతకు సిద్ధార్థ ముఖానికన్నా ముందుగా ఆయన నడకను దర్శించాడు. అది తన బిడ్డలోనూ ఎవరిలోనూ ఇదివరకు ఎప్పుడు కూడా చూడని విధంగా, ఏమంటారు దాన్ని, తన మెదలో మెదిలిన పదం సున్నితం. ఆ నడక ఉద్దేశపూర్వకంగానే ఉన్నప్పటికీ అందులో ఏదో మాధవం ముట్టుపడుతోంది. అయితే తనను సందర్శించి అనేక వ్యాపార లావాదేవీల తర్వాత తమ ప్రభువు నుంచి ఏదో ఒకటి ఆశించేవారి నడకలాగా కలవరపడుతూ లేదు ఈ నడక. కేవలం నడక హుందాగా ఉంది, వినమ్రంగా ఉంది. అక్కడకు చేరుకొని బుద్ధుడు తన ఎదుట క్రింద నిలబడ్డారు. ఈర్ష్య అసూయలను కప్పిపుచ్చి మర్యాదపూర్వకంగా మసలుకుంటున్నానని శుద్ధోధనుడికి అవగతం అయ్యింది. ఒక్క క్షణం బుద్ధుడు ఆయన కళ్ళలోకి చూశారు. ఆ చూపులో ఉన్నదాన్ని శుద్ధోధనుడు మళ్ళీ గుర్తించాడు. కానీ ఏమిటది? సన్నని చిరునవ్వుతో బుద్ధుడు తన 2 చేతులు జోడించి తండ్రికి తల వంచి నమస్కరించారు. ఆ తర్వాత తెల్లి కళ్ళల్లోకి చూస్తూ ప్రణమిల్లారు. మళ్ళీ తన తండ్రి వైపు దృష్టి సారించారు. బుద్ధుడు అందిస్తున్న భక్తి ప్రవత్తులతో కూడిన అభినందనలను కళ్ళతో స్వీకరిస్తూ తన జీవితానికంటే ఎక్కువగా ప్రేమించిన ఈ కుర్రవాడిలో తన ప్రాణానికి ప్రాణంగా రక్తాన్ని పంచుకొని పుట్టిన తన వంశాంకురాన్ని వెతికి విఫలుడయ్యాడు. సిద్ధార్థలో వచ్చిన మార్పును చూసి భిన్నుడయ్యాడు. అయోమయం చెందాడు. నోటు మాట రాక ఆశ్చర్యచకితుడయ్యాడు. తనకెళ్ళెదుట నిల్చున్నది తన పుత్రుడు కాదని, ఎవరి పుత్రుడు కాదని, అది ఒక దివ్య అస్తిత్వమని తెలుసుకున్నాడు. తన కళ్ళ ఎదుట నిల్చున్నది తన పుత్రుడు కాదని, మరి ఎవరి పుత్రుడు కూడా కాదని, అది ఒక దివ్య అస్తిత్వమని తెలుసుకున్నాడు. ఆయన ఎంతో దేదీప్యమానంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, తేజోవంతమైన ఆత్మ సౌందర్యంతో భాసిస్తున్నారు. ఆ కొద్దిపాటి అనుసంధానంతోనే తన మెదలో మెదిలే భావనలు, ఆలోచనలు అన్నీ కూడా గ్రహించినట్లుగా అన్నీ అంతా నాకు తెలుసు,
మీ దుఃఖం పోగొట్టుకోవడానికి, ముక్తి పొందటానికి నన్ను అనుసరించండి. నేను మీ అందరి కోసమే ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అని నోరు తెరవకుండానే తెలిపినట్లుగా ఆ చిరునవ్వుతో తల ఊపటాన్ని బట్టి స్పష్టం అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత సంస్థానంలో ఆసీనులై ఉన్న వాళ్ళందరినీ కూడా చూసి ప్రభువైన తన తండ్రికి, రాజమాతకు ఎంతటి ప్రపత్తులతో నమస్కరించాలో అంతే శ్రద్ధగా తల వంచి నమస్కరించాడు ఆ సిద్ధార్థ మహారాజు. రాజమందిర ప్రాంగణం అంతా కూడా స్తబ్దుగా మారిపోయింది. ఏదో దివ్యహస్తం అందరినీ దీవిస్తున్నట్లుగా నిశ్శబ్దం రాజ్యం ఏలింది. వాళ్ళందరినీ కూడా ఆ విధంగా కలుసుకున్నందుకు సిద్ధార్థ తన కృతజ్ఞతలను మరోసారి వెళ్ళబుచ్చారు. యశోధరను, రాహులను వచ్చి బుద్ధుని సందర్శించమని శుద్ధోదన మహారాజు అంతఃపురానికి కబురు పంపారు. తాను రాలేనని యశోధర కబురు పంపింది. ఒకవేళ సిద్ధార్థ తనను కలుసుకోవాలనుకుంటే రావచ్చని తెలిపింది. చెన్నాను రాహుల గదిలో ఉండమని చెప్పి ఆమె ఒంటరిగా వేచి చూడసాగింది. తన పుత్రుడు ఆత్మ సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు అని, నిజంగా బుద్ధత్వాన్ని పొందాడు అని రాజు అంతరాంతరాలోంచి గ్రహించి ఉబ్బి తప్పిబ్బయ్యాడు. అయితే ఇప్పుడు సిద్ధార్థను ఏమని సంబోధించాలో తెలియక ఆయన రాకను పురస్కరించుకొని చేసుకుంటున్న వేడుకల్లో విందు భోజనానికి రమ్మనమని ఆహ్వానించాడు. మేము ఈరోజు భోజనాన్ని చేసేసామని బుద్ధుడు క్లుప్తంగా బదులు ఇచ్చారు. మహారాజు దృష్టి బుద్ధుని చేతిలో ఉన్న భిక్షాపాత్రపై పడి, మన వంశీయులు శాక్య ప్రజాపతులు భిక్షాటన చేయరని చెప్పాడు. ఇప్పుడు నేను భిక్షాటన చేసేవారిలో ఒకడిని అని చెప్తాడు బుద్ధుడు. దాంతో అతను ఇక్కడే ఉండిపోవటానికి రాలేదని, ఇకపై అతను తమవాడు కాదని రాజు అర్థం చేసుకున్నాడు. ఒక్కసారిగా విచారం మళ్ళీ కమ్ముకుంది. నిరుత్తరుడై తలదించుకొని కూర్చున్నారు మహారాజు. అంతటా నిశ్శబ్దం అలముకుంది. మీరు దీని గురించి దుఃఖించవలసిన అవసరం లేదు నాన్నగారు అన్నాడు బుద్ధుడు. జ్ఞానోదయం పొందిన తన పుత్రుడి కళ్ళలోకి చూడటానికి శుద్ధోధనుడికి తల పైకెత్తాడు. నేను ఇప్పుడు ఇక్కడ మీతో ఉన్నాను, అలాగే మా ప్రియమైన అమ్మతో కూడా ఉన్నాను అంటూ ఆవిడ వైపు తిరిగారు. చాలాసేపటి వరకు వాళ్ళిద్దరి కళ్ళు అలాగే నిలిచిపోయాయి. కాలం ఆగిపోయినట్లు అనిపించింది. ప్రజాపతి మాతకు ఆయనను తాకాలని, ముద్దులకి పసిబిడ్డను ఎలా చేతుల్లోకి తీసుకుందో, లాలించి ఎలా పెంచిందో అలానే తన చేతుల్లోకి మళ్ళీ తీసుకోవాలని ఆత్రంగా అనిపించింది ప్రజాపతి మాతకు. ఒక పసి పిల్లవాడు బాలుడు యువకుడిగా ఉన్నప్పుడు ఎలా చూసుకుందో అలా చూసుకోవడానికి ఒక్క అడుగు అటువైపు వేసింది. ఆయన వైపు నుంచి కూడా అంతే ఆతృతను తాను భావించింది. దాంతోపాటే విచారం కూడా. తక్షణమే స్థాణువై నిలబడిపోయింది. అయితే ఆ తరువాత కానీ ఆవిడ గ్రహించలేకపోయింది. అది ఏమిటి అంటే, ఆయన దూరంగా ఉండటం వల్ల కాదు, ఆయన యొక్క సామీప్యాన్ని అనుభూతి చెందటం వల్లే తాను ఆగిపోయానని, ఆయన యొక్క గాంభీర్యం కానీ ఔన్నత్యం కానీ కాకుండా ఆయన యొక్క కరుణకు ప్రభావితం అయ్యానని గ్రహించింది. ఆయన యొక్క కరుణ, అపారమైన కరుణ మాత్రమే ప్రభావితం చేసింది. ఆయన యొక్క కరుణ, అపారమైన కరుణ మాత్రమే తనని దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆపిందని చెప్పేసి ప్రజాపతి మాత ఫీల్ అయ్యారు. బుద్ధుడు ఇదంతా గమనిస్తూనే ఉన్నారు. ఆవిడ కాస్త వయసు పైబడినట్లు కనిపిస్తున్న ఆ చురుకుదనము కానీ ప్రేమ కానీ ఏమాత్రం తగ్గలేదు. అయితే ఇది వరకటిలానే ప్రేమగా చూసుకోవచ్చు కదా అని ప్రశ్నించటాన్ని ఆయన గ్రహించారు. అంతేకాదు ఆవిడ తన ఉనికిని ఇప్పుడు స్థిమితంగా అనుభూతి చెందటాన్ని కూడా ఆయన గుర్తించారు. ఈ స్త్రీమూర్తిలో ఏదో కొత్తదనం కనిపిస్తుంది. తన పిన్ని, నిజమైన మాతృమూర్తి తనతో కలిసి ఉండటంలో ఏదో కొత్త రకమైన ఎరుక, అంగీకార ధోరణిలో, ప్రశాంతతలో, ఇంకా ఆవిడ యొక్క ఔదార్యంలో మార్పు కొట్టొచ్చినట్లు కనబడుతుంది. చిరునవ్వుతో ఆవిడకు సాష్టాంగ నమస్కారం చేశారు. ఆవిడలో ఉన్న మాతృత్వానికి సంపూర్ణంగా ప్రణమిల్లారు. ఆ తర్వాతే మహారాజుకు, ఆయనలోని తన పితృదేవునికి సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు సిద్ధార్థుడు. మమ్మల్ని క్షమించాలి, మిమ్మల్ని కలవటానికి యశోధర రాలేదని రాజు చిన్నబుచ్చుకున్నాడు. ఆమె నిరాకరించింది. అంతేగాక ఆమె మిమ్మల్ని వ్యక్తిగతంగా కలుసుకునే వరకు కూడా రాహులను దూరంగా ఉంచుతానని మీకు తెలియజేయమందని చెప్తాడు రాజు. అప్పుడు బుద్ధుడు అంగీకార సూచకంగా, అయితే ఇంకా నేను ఆమె దగ్గరికి వెళతానైతే అని చెప్తాడు సిద్ధార్థుడు. తోటి భిక్షువులతో నడక సాగిస్తూ, ఒకవేళ ఆవిడ నన్ను తాకితే అనుమతించండి. మహిళలు మన బౌద్ధ సంఘంలో సన్యాసులను తాకకూడదనే నియమాన్ని ఈసారి సడలిద్దాం. నేను ఆమెను మా కుమారుడిని వదిలిపెట్టేసి తనకు కలిగించిన తీరిన దుఃఖానికి ఉపశమనంగా దీన్ని భావిద్దామని చెప్తారు. అల్లంత దూరం నుంచి సిద్ధార్థ తన వైపు రావటాన్ని చూసిన యశోధర
ఉద్వేగంతో వెక్కుళ్ళు పెడుతూ నేలపై కూలిపడిపోయింది. దూరం నుంచి చూసే యశోధరమాత తన మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా బయటికి వెక్కుళ్ళు పెడుతూ కూడా నేలపై కూలబడిపోయింది. బుద్ధుడు ఆమె యొక్క దుఃఖాన్ని లోతుల నుంచి అనుభూతి చెందారు. ఆమె స్పందించిన తర్వాత దుఃఖం అంతమై కరుణ వెల్లువెత్తింది. అప్పటి వరకు ఆయన వేచి చూశారు. చివరకు యశోధర లేచి నిలబడి నేరుగా ఆయన వైపు చూసింది. ప్రస్తుతం తన ఎదుట ఉన్నది ఎవరో కనుక్కోవడానికి ప్రయత్నిస్తుంది. గతానికి సంబంధించిన చిత్రాలన్నీ మదిలో మెదిలాయి. ఒకప్పుడు అవిశ్రాంతంగా అన్వేషించినవాడు, ప్రేమికుడు, ప్రియమైన భర్త సిద్ధార్థతో గడిపిన జీవితాన్ని నేడు ప్రశాంతంగా కళ్ళు విప్పార్చుకొని పూర్తిగా మేల్కొన్న బుద్ధునితో పోల్చుకుంది. అప్పుడు సిద్ధార్థ, ఇప్పుడు బుద్ధ. అలుపు సొలుపు లేని పెనుగాలికి పగటివేళ అడవిలో పడే వెలుగు నీడల్లా ఆమె కళ్ళెదుట ఎన్నో చిత్రాలు తారసపడ్డాయి. బుద్ధుడు అలా నిలబడిపోయి ఆమెని తదేకంగా చూస్తూ మౌనంలో మునిగిపోవటాన్ని సన్యాసులు గమనించారు. వాళ్ళలా చూస్తుండగానే బుద్ధుని చెంపలపై నుంచి ఒక కన్నీటి చుక్క క్రిందకు రాలి పడటంతో అంతా హతాశులయ్యారు. యశోధరకు దాని అర్థం ఏమిటో ఖచ్చితంగా తెలియటం లేదు. ఆయనను చూసి తనలో కలిగిన స్పందనకు ఆ కన్నీటి బిందువు నిదర్శనమా అనుకుంది. ఆయన ఇంకేమీ వ్యక్తం చేయలేదు. ఆ కన్నీటి చుక్క తడారిపోయి ఏ ఆనవాలు కనిపించినంత వరకు కూడా అలాగే నిశ్చలంగా నిల్చుండిపోయారు. ఆ కళ్ళల్లో ఏ కలవరమూ లేదు. అవి అంతులేని ప్రశాంతతకు, కరుణకు ఆలవాలమై ఉన్నాయి. ఆయన తన ప్రియమైన భర్తగా ఉండలేరని ఒక్కసారిగా ఆమెకు అవగతమయ్యింది. అంతేకాకుండా తన మనోగతం ఆయన ఆ క్షణమే గ్రహించారని కూడా తెలిసిపోయింది. ఆయన యొక్క నిండుతనాన్ని, సంపూర్ణమైన ఉనికిని హృదయపూర్వకంగా అనుభూతి చెందింది. మాటల్లో చెప్పలేని కమ్మని ఉప్పెనేదో తనను కమ్మేసినట్లు అనిపించింది. దాంతో ఆమెకు గొప్పగా ఉత్తేజితమయ్యింది. అదే కరుణ. మానవత్వపు మహత్తులో మైమర్చిపోయింది. తనలో కొత్తగా వచ్చిన పరివర్తనను లోతుల నుంచి ఆయన గమనిస్తున్నారని గ్రహించింది. మాటల్లో చెప్పలేని మధుర క్షణంలో ఆయన కూడా ప్రస్తుత గతానుభవాలన్నీ వీక్షించి ఇప్పుడు ఆమె తాను ప్రేమించి వదిలి వెళ్ళిపోయిన నవయువతి కాదని అనుకున్నారు. తాను పడిన ఆరాటాన్ని, జీవిస్తూ చేస్తున్న అంతర పోరాటాన్ని, అలాగే ఆధ్యాత్మిక జయాపజయాలు అన్నింటినీ ఆయన సునిశితంగా పరిశీలించినట్లు ఆమె అనుభూతి చెందింది. ఇంకా వారిరువురిలో ఏకకాలంలో వెల్లువెత్తిన ఎరుక వారిని రెట్టింపు శక్తితో, కాంతితో ఉత్తేజితం చేయటం స్పష్టంగా గమనించింది. అది ఒక ప్రగాఢమైన సంయోగ స్థితి. మరి పరస్పర గుర్తింపును అంగీకరించి సంపూర్ణంగా అవగాహన పొందిన తరుణం అని గుర్తించగలిగింది. అది పూర్తిగా వృత్తంలోని మహిళలతో పంచుకున్నట్లుగానే అనిపించింది. నేను ఆయన్ని చూస్తున్నాను, ఆయన నన్ను చూస్తున్నారు. మేమిద్దరం మమ్మల్ని చూసుకోవటాన్ని చూస్తున్నాం. కాలం, భూత, వర్తమాన, భవిష్యత్తులతో సంబంధం లేకుండా అతీతమైన స్థితికి చేరి అనంతంగా మా మధ్య దోబూచులాడుకుంది అని చెప్తుందన్నమాట. అదే ఫీలింగు ఈ బౌద్ధ భిక్షులకి యశోధరమాత చెప్తున్నారు. అదే క్షణంలో ఆమె గతం నుంచి విముక్తి పొందింది. స్వేచ్ఛగా అన్నింటినీ త్యజించింది. ఆ తర్వాత ఆయన దృష్టి తన నుంచి కాస్త ప్రక్కకు మెల్లిన లిప్తపాటు కాలంలోనే గతమంతా మళ్ళీ వరదలా ముంచెత్తింది. తనను ప్రేమలో పడేసిన కుర్రాడు, పెరిగి తన సర్వస్వంగా భావించిన గాఢ ప్రేమికుడుగా, మృదు స్వభావిగా, చివరకు తన బిడ్డకు తండ్రిగా మారటం అన్నీ గిర్రున మదిలో మెదిలాయి మళ్ళీని. రాహులను తలుచుకోగానే తమను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవటం, ద్రోహం చేయటం అన్నీ మళ్ళీ గుర్తుకు వచ్చాయి. భయపడి వెంటనే తలదించుకుంది. మళ్ళీ తల పైకెత్తి ఆయన్ని చూసేసరికి తన బాధంతా ఆయన ప్రశాంతమైన ముఖంలో, కళ్ళల్లో ప్రస్ఫుటంగా ప్రతిబింబిస్తుంది. మరుక్షణంలో అది మాయమయ్యింది. తను మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ గతంలోకి వెళ్ళిపోయిందన్నమాట. ఇలాగ వదిలివేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి తన బిడ్డను తనని వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పేసి తను ఆలోచించుకుంటూ అప్పుడు మళ్ళీ వెంటనే రాహుల్ని తలుచుకోగానే తను మళ్ళీ ఒంటరిగా వెళ్ళిపోవడం, ద్రోహం చేయడం అన్నీ గుర్తుకు వచ్చాయన్నమాట. వెంటనే తనకు ఒక్కసారిగా భయం వేసినట్టు అనిపించి తల కిందకి దించుకుంటుందన్నమాట. తన కాసేపటికి ఒక కొన్ని క్షణాలు అయిన తర్వాత మళ్ళీ తలెత్తి ఆ సిద్ధార్థుడి ముఖం వైపు, కళ్ళల్లోకి చూడగానే అతని ప్రశాంతమైన ముఖంలోని, ఆ కళ్ళల్లోని ప్రస్ఫుటంగా ప్రతిబింబిస్తుంది. ఎప్పుడైతే అలాగా తన కళ్ళలో చూసిందో తినలో ఉన్నటువంటి బాధ అంతా కూడా మరుక్షణంలో మాయమైపోయింది అని చెప్తున్నారన్నమాట. రాహుల తన తండ్రిని కలుసుకునే సమయం ఆసన్నమైంది. ఇక రాహులని
సిద్ధార్థుడు కలుసుకోబోతున్నారన్నమాట. ఇక సమాగమం. యశోధర రాహులను పిలిపించింది. 7 సంవత్సరాల ఆ బాలుడు చెన్నాతో పాటు వచ్చి సిగ్గుతో తెల్లిచాటున నిలబడ్డాడు. ఆమె పిల్లవాడిని ఉద్దేశించి మృద గంభీరమైన స్వరంతో, ఇదిగో మీ నాన్నగారు అంది. ఆ చిన్నారి కళ్ళు క్రిందకి దించుకునే ఉన్నాడు. చివరకు తెల్లి అనునయంగా భుజం తట్టడం, బుద్ధుని సున్నితమైన శాంతమైన నిండుతనం అన్నీ కలిసి రాహులను నెమ్మదిగా తన తండ్రిని చేరుకునేలా తోడ్పడ్డాయి. మీ నాన్నగారిని స్వీకరించు, ఆయన వారసత్వాన్ని స్వీకరించు అని చెప్పేసి యశోధరమాత రాహులతో చెప్తుంది. అంటే ఏంటమ్మా అని చెప్పేసి ఆ పిల్లవాడు అనేసి అడుగుతాడు రాహుల. ఆమె అప్పుడు ఆ పిల్లవాడికి వివరించింది. ఆమె చెప్పింది వింటూ ఉంటే తన బిడ్డను ఎంత చక్కగా పద్ధతిగా పెంచి పోషించిందో అర్థమైంది సిద్ధార్థుడికి. తన తండ్రిని తిరస్కరించకుండా, ద్వేషించకుండా ఉండేలా, అన్నింటికీ మించి తండ్రిని స్వీకరించటానికి బిడ్డను సంసిద్ధం చేసిన వైనం బుద్ధుని హృదయాన్ని హత్తుకుంది. బుద్ధుడు భిక్షపాత్రను బయటికి తీసి మందహాసం చేశారు. రాహుల్ ఆయన్ని చూసి మొహమాట పడుతూ నవ్వాడు. తనకు ఏమి చేయాలో తెలియక అమాయకంగా చూస్తున్నాడు. బుద్ధుడు ఆ ఖాళీ పాత్రను అతనికి ఇచ్చాడు. సిగ్గుపడుతూనే దాన్ని అందుకున్నాడు. బుద్ధుడు మెల్లి మధురంగా నవ్వి తల నిమిరి వెనుదిరిగారు. ఆయన మెల్లి వెళ్ళిపోవటం అనేది యశోధర నమ్మలేకపోతుంది. తనను వదిలి వెళ్ళిపోయినంత సులువుగా రాహులను కూడా వదిలి వెళ్ళిపోతారని అనుకోలేదు. కనీసం ఆయన తనకు చేసిన దాని గురించి కూడా పట్టించుకోలేదు. తాను తన బిడ్డ ఎలా ఉంటున్నారని కూడా అడగలేదు. నేను మిమ్మల్ని మళ్ళీ కలవాలి గబుక్కున అనేసింది యశోధరమాత. ఆయన వెనుతిరిగి చూశారు. అది కూడా మనం ఏకాంతంగా ఉంటే బాగుంటుంది. రేపు మన తోటలో. ఆయన సరేనన్నట్లుగా తల ఊపుతూ నోరు విప్పి, తప్పకుండా నిన్ను రేపు ఒంటరిగా కలుస్తాను సాయంకాలం అని చెప్తారు సిద్ధార్థుడు. ఆయనతో భిక్షువులంతా కలిసి వెళ్ళిపోయారు. యశోధర గుండె గొంతులోకి వచ్చినట్లు అనిపించింది. ఒళ్ళంతా పులకరించింది. అదే స్వరం, నా ప్రియాతి ప్రియమైన సిద్ధార్థుని కమ్మని స్వరం. అన్నీ మారినా ఆ స్వరం మాత్రం ఇంకా అలానే ఉంది. ఆయన పట్ల ఆమెలో ఉప్పొంగిన ప్రేమ తనను నిలువెల్లా ముంచెత్తడమే కాకుండా భూగోళం అంతా కూడా వ్యాపించినట్లయింది. తన చేతిలో ఉన్న బిడ్డ చేయి వదిలించుకోబోతుండగా ఆమె ఈ లోకంలోకి వచ్చింది. చేతిలో ఉన్న భిక్షపాత్ర వంక అమాయకంగా చూస్తూ రాహుల ఆమెను చూశాడు. భూగోళం అంతా ప్రేమను మరోసారి అనుభూతి చెందింది. తన చేతిలో ఉన్న బిడ్డ చేయి వదిలించుకోబోతుండగా అప్పుడు ఆమె మళ్ళీ ఈ లోకంలోకి వచ్చి చేతిలో ఉన్నటువంటి ఆ రాహుల చేతిలో ఉన్నటువంటి భిక్షపాత్ర వంక అమాయకంగా చూస్తూ రాహుల ఆమెను చూశాడనమాట. తన చేతిలో ఉన్నటువంటి భిక్షపాత్రను చూసుకొని మళ్ళీ తర్వాత వెంటనే తన తల్లి వంక చూశాడనమాట. భూగోళం అంత ప్రేమను మరోసారి అనుభూతి చెందింది యశోధరమాత. ఇక ఆత్మ సహచరులు. బుద్ధుడు ఒంటరిగా వచ్చారు. బుద్ధుడు మరుసటి రోజు తోటలో కలుసుకుంటానని చెప్పారు కదా, అలాగా బుద్ధుడు మరుసటి రోజు సాయంకాలం ఒంటరిగా వచ్చారు. క్రితం రోజు నుంచి పొందిన స్పష్టతతో యశోధర బలాన్ని పుంజుకుంది. వాళ్లకు ఎంతో ప్రత్యేకమైన ఆ తోటలోని చెట్ల నీడలో తనతో కలిసి కూర్చోమని ఆహ్వానించింది. వృత్తాకారంలో పరిచిన చాపల వైపుకు వాళ్ళు దారి తీశారు. ఆమె కూర్చున్న చోటు నుంచి కాస్త దూరంలో ఎదురుగా ఆయన కూర్చున్నారు. వాళ్ళిద్దరూ ఏకాంతంగా మౌనంగా ఆ స్థలంలో కూర్చున్నారు. పెళ్ళిబుకుతూ ఉన్న నవ్య దివ్య శక్తిని ఇరువురు అనుభూతి చెందుతున్నారు. ఇదే చోటు తమ ప్రేమకు, పెళ్లికి, వైవాహిక జీవిత మాధుర్యానికి, రాహుల జన్మించటానికి పవిత్రతను చేకూర్చింది. ఎన్నో మధురానుభూతులకు నెలవైన ఆ చోటులో కళ్ళు మూసుకొని ధ్యానమగ్నుడై ఆయననే ఆరోప్రాణంలా రెప్పవాల్చకుండా చూస్తుంది యశోధరమాత. చివరకు ఆయన కళ్ళు తెరిచాక ఆమె నోరు విప్పింది. మీ బోధనలను నేను చెన్నా ద్వారా తెలుసుకున్నాను అని చెప్తుంది. తన సూచనలతోనే మేమంతా కూడా వాటిని ఇక్కడ సాధన చేయడానికి ప్రయత్నిస్తున్నాము మాట్లాడుతుందన్నమాట అని చెప్తుంది యశోధరమాత. నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇది వింటూ ఉంటే, నవ్వుతూ అన్నారు ఆయన. ఈ స్వరంలో తన సిద్ధార్థుని కోణం మచ్చుకైనా కనిపించలేదు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోవటంతో మాటలు కరువయ్యాయి. తన సిద్ధార్థునికి ఈ బుద్ధునికి మధ్య ఉన్న అడ్డును తొలగించాలని ఆమె భావించినప్పటికీ ఎందుకో సాహసించలేకపోయింది. ప్రస్తుతం ఆయన మహత్వపూర్వకంగా అనిపిస్తున్నారు.
ఎందుకో ఆయన మహత్వపూర్వకంగా అనిపిస్తున్నారు. అయితే అది ఒక రాచరికపు మహత్తు కాదు, ఒక పవిత్రమైన దివ్యమైన మహత్తు. చివరకు ఆమె మాట్లాడటం మొదలుపెట్టింది. ఎంతో జాగరూకతతో పదాలను పేర్చుతూ మౌనం యొక్క సుపరిచితమైన దివ్యశక్తికి భంగం వాటిల్లకుండా శృతిమెత్తగా పలుకుతుందన్నమాట. తన బుద్ధునికి సిద్ధార్థునికి మధ్య ఉన్న అడ్డును తొలగించాలని ఆమె ప్రయత్నించినప్పటికీ కూడా ధైర్యం చేసి సాహసించలేకపోయిందంటే చనువుగా ఇంకా దగ్గరికి వెళ్ళలేకపోయింది. ఏంటంటే ఇప్పుడు అతను ఒక మహానుభావుల్లో కనిపిస్తుంది అనమాట. అతను ఒక పవిత్రమైన దివ్యశక్తిలాగా ఈమెకి కనిపిస్తుంది అనమాట. అయితే ఆమె చెప్తుందన్నమాట, మీరు వెళ్ళిపోయాక సిద్ధార్థ అని చెప్పేసి అలాగ ఆగిందన్నమాట. ఆయన పేరును ఉచ్చరించినందుకు ఎలాంటి ప్రతిస్పందన వచ్చిందో చూడటానికి ఆసక్తిగా గమనిస్తూ ఆపింది. మీరు వెళ్ళిపోయాక సిద్ధార్థ అని చెప్పేసి ఈమె మాట్లాడి ఆయన పేరుని పలికింది కదా, దానికి ఆయన ఎలా ప్రతిస్పందిస్తారో అని చెప్పేసి ఆమె వేచి చూస్తుందన్నమాట. అప్పుడు ఆయన చిరునవ్వును మరింత పెంచి ఆమెను కొనసాగించమని సైగ చేశారు. నా దుఃఖం తీరని వేదన ప్రజాపతి మాత మరి ఇతర స్త్రీలందరితో కలిసి కూర్చొని చేసిన సాధన నన్ను తిరిగి మామూలు మనిషిని చేసింది. దానిని మీరు ప్రేమతో కూడిన కరుణని బోధించేవారని చెన్నామాకు చెప్పారు. అదే నన్ను కాపాడింది. అది నన్నే కాదు, మన బిడ్డను అనుభవి మన బిడ్డనని చెప్పేసి చెప్తూ మన బిడ్డను కూడా కాపాడింది. అది మా అందరి సామూహిక ప్రయాణం వల్ల జరిగింది. అందులో మేమంతా కూడా కలిసి ప్రయాణిస్తున్నాము. దాదాపు 7 సంవత్సరాలుగా ఇది కొనసాగుతుంది. ఇలాగే మేము దీనిని సరైన అనుబంధాల మార్గం అని చెప్పేసి మేము అనుకుంటూ ఉంటాము. నేను దీని గురించి మీకు చెప్పవచ్చు అని చెప్పేసి యశోధరమాత వీళ్ళు ఏదైతే మహిళా సంఘంలోని వృత్త సమావేశం ఇవన్నిటి గురించి కూడా చెప్తున్నారన్నమాట. ఇవన్నీ దీని గురించి ఇలాగా మేము ఎంతో మళ్ళీని మామూలుగా నేను మామూలు మిడిసిగా అయ్యాను అని చెప్పేసి చెప్పి వీళ్ళు ఏదైతే సాధనలు చేస్తూ ఉంటున్నారో దాని గురించి మీకు చెప్పవచ్చు అని చెప్పేసి సిద్ధార్థంతో యశోధరమాత చెప్తుందనమాట. అప్పుడు ఆయన కళ్ళు ఆసక్తిగా మెరుస్తుంటే చెప్పు, నువ్వు ఏం కనుగొన్నావో నాతో చెప్పు అని చెప్పి ఆయన అడుగుతారన్నమాట. అప్పుడు తన జీవనయానంలో చుట్టూ ఉన్న వారితో స్త్రీ పురుష భేదం లేకుండా పెనివాళ్ళ దగ్గర నుంచి చెన్నాతో పాటు మహారాజు మహారాణి అందరూ కూడా దివ్య సమూహంగా కలిసి చేసిన సరైన అనుబంధాల సాధన గురించి ఆయనకి తెలిపింది. కొన్ని మార్పు చేర్పుల గురించి వివరిస్తూనే మరోవంక ఆయన ఇల్లు విడిచి వెళ్ళిపోయాక ఆందోళనతో అవమానించినందుకు క్షమించమని వేడుకుంది. రాజు కుటుంబంలో ఆయనను అవ్యాజంగా ప్రేమించే ప్రతి ఒక్కరిని తన దుఃఖం ఎంతలా బాధించిందో వివరించింది. సావధానంగా విన్నాక నేను కూడా నిన్ను నీ ద్వారా మిగతా వారందరినీ కూడా నొప్పించినందుకు క్షమించమని కోరుకుంటున్నానని చెప్పేసి చెప్తాడు సిద్ధార్థ. ప్రీతమా, నన్ను క్షమిస్తావు కాదు అని చెప్పేసి అంటారన్నమాట. ఇలాగా మాట్లాడుతూ ఇదంతా కూడా యశోధరమాత చెప్పిందంతా విని నేను కూడా నిన్ను నీ ద్వారా మిగతా వారందరినీ కూడా నొప్పించాను వదిలని చెప్పేసి అందుకు క్షమించమని చెప్పేసి అడుగుతూ ప్రీతమా, నన్ను క్షమిస్తావు కదా అని చెప్పేసి నెమ్మదిగా అంటారన్నమాట. అప్పుడు ఆయన మాటలు వినగానే నివ్వెరపోయింది యశోధరమాత. ఆల్చెప్పల్లాంటి ఆమె కళ్ళల్లో కన్నీళ్లు గిర్రున తిరిగి కృతజ్ఞత క్షమకు నిదర్శనంగా చెక్కిళ్లపై నుంచి క్రిందకు జారాయి. వాళ్ళిద్దరూ ఒకరినొకరు సునిశ్చితంగా దర్శించుకుంటున్నట్లు ఉండిపోయారు. ఇన్నాళ్ళకి జీవితం వాళ్ళిద్దరిని ఏకాంతంగా కలిపి ఈ మధుర క్షణాన్ని ఏకత్వంతో ఆస్వాదించమని అందించింది. ఈ క్షణమే శాశ్వతం. మీరు బుద్ధ, నేను అనే ఆమె మాటలు రాక ఆగిపోయింది. ఇప్పుడు మీరు బుద్ధ, మరి నేను అని చెప్పేసి అంటూ రాక ఆగిపోయి సిగ్గుపడిందన్నమాట. ప్రశాంతమైన ఆయన చిరునవ్వు వాళ్ళ అమర ప్రేమను ఆజన్మాంతం కుమ్మరిస్తున్నట్లు ఉంది. మీరు నా మనస్సులో ఎప్పటికీ ప్రియాతి ప్రియమైన భర్తగానే ఉండిపోతారు అంది. ఆయన చిరునవ్వు నవ్వుతూ తల ఊపారు. మీరు దుఃఖాన్ని పోగొట్టే సత్యాలను వెల్లడించారు. మీ మార్గాన్ని మీరు మాత్రమే ఒంటరిగా ఎంచుకున్నారు. సంసారిక విషయాల్ని వదిలేసి ఆధ్యాత్మికంగా ముందుకు సాగే మార్గంలో అడుగుపెట్టారు. ధ్యానంలో కూర్చొని దుఃఖరాహిత్య స్థితికి చేరుకునే వరకు కూడా తెప్పించారు. మరి ఇప్పుడేమో మీరు పొందిన దుఃఖరాహిత్యాన్ని అందరికీ పంచాలని మరింతగా పరితపిస్తున్నారు. ఇది సకల మానవాళికి వరం కదా అని చెప్పేసి మళ్ళీ యశోధరమాత అతనితో మాట్లాడుతుంది. తనకు తనలాంటి జిజ్ఞాసులైన మహిళలందరికీ దివ్యజ్ఞాన అనుభూతి కలిగిస్తున్న సాధన గురించి ఈ మహానుభావునితో మాట్లాడాలి అంటే హఠాత్తుగా వ్యాకులపడి ఆపేసింది. చివరకు మళ్ళీ మరి సరి అయిన బంధాల మార్గాన్ని అవలంబించిన వాళ్ళల్లో
కేవలం మహిళలే కాదు, ఇక్కడ చెన్న, మీ నాన్నగారు, అమ్మగారులతో పాటు రాహుల కూడా కలిసి కూర్చున్నారు. ఒకే వృత్తంలో, ఒకే సమూహంగా, ఒకే స్థితిలో ఉంటున్నాం మేమంతా కూడా. వాళ్ళంతా కూడా ఈ దివ్య సమూహం ద్వారా ఎంతో ప్రయోజనాన్ని పొందారు. వాళ్ళల్లో ఎవరు కూడా జ్ఞానాన్ని పొందటానికి, మరింత సజీవంగా, సంపూర్ణంగా జీవించటానికి వారి జీవితాలను పణంగా పెట్టనక్కరలేదు. ఇలాగా ఇవంతా కూడా చెప్తుందన్నమాట. ఎలాగనేసి నేను చెన్నా కలిసి చక్కని ఆధ్యాత్మిక మైత్రితో కొనసాగుతున్నాం. అయితే స్త్రీ పురుషుల మధ్య ఇది ఎంత అరుదైన విషయమో మీకు తెలుసు కదా. మనం ప్రేమను పంచుకునేటప్పుడు మీకు నాకు మధ్య దాని ఆరంభాన్ని చూసాం కదా. అప్పుడు మనం ఆత్మ సహచరులుగా, మనది ఆత్మబంధంగా భావించేవాళ్ళం అని చెప్పేసి ఇవన్నీ చెప్తూ ఉంటుంది యశోదరమాత. తన మాటలకు ఆయన ఏమైనా మనస్తాపానికి లోనయ్యారేమోనని మళ్ళీ కంగారు పడి, అయితే అలాంటి సూచనలు ఏమీ కనిపించలేదు. ఇవన్నీ కూడా మళ్ళీ గతంలోకి మనం ఇద్దరం కూడా ఇలాగే చేసేవాళ్ళం కదా. ఆధ్యాత్మిక మైత్రితోటే కలిసి ఉండేవాళ్ళము. మనం కూడా ప్రేమను పంచుకునేటప్పుడు, ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా కలిసి ఉండేటప్పుడు ఆధ్యాత్మికంగానే వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉండేవారు. అది కూడా తెలుసుకొని మొత్తం ప్రపంచం అంతా కూడా ప్రశాంతంగా ఉండేటట్లుగా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఆధ్యాత్మిక ప్రేమను అందించాలని చెప్పేసి వాళ్ళు ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉండేవారు అన్నమాట. అప్పుడు మనం అలాగా మనకు ఉండేవాళ్ళం కదా. మనం ఆత్మ సహచరులుగా, మనది ఆత్మబంధంగా భావించేవాళ్ళం అప్పట్లో అని చెప్పేసి ఇవన్నీ చెప్తూ ఉంటుంటే, అప్పుడు తన మాటలకి ఆయన ఏమైనా అనుకుంటారేమో, మళ్ళీ మనసులోనే ఏదైనా బాధ కలిగిందేమో అని చెప్పేసి ఏమే కంగారు పడేందుకైతే అయితే అలాంటి సూచనలు ఏవి కూడా అతనిలోని కనిపించలేదన్నమాట. ఇందుకు నా ప్రశ్న ఏమిటి అంటే, మా కోసం మరి ఏదైనా మార్గం ఉందా? సరైన బంధాల్లోనే తరించడానికి ఏదైనా దారి ఉందా అని చెప్పేసి యశోదరమాత అడుగుతారన్నమాట. పవిత్రంగా, పరిపూర్ణంగా జీవించటానికి మేము ప్రేమించే వారిని వదిలేసి ఒంటరిగా ముందుకు సాగక తప్పదా? మళ్ళీ అడుగుతారన్నమాట. ఇలాగనేసి పవిత్రంగా, పరిపూర్ణంగా జీవించడానికి మేము ప్రేమించే వాటిని కూడా వదిలేసి ఒంటరిగా ముందుకు వెళ్ళాలా ఏంటని చెప్పేసి అడుగుతుందన్నమాట. అప్పుడు ఆయన ముఖారవిందం నిర్మలమైన సరోవరాన్ని తలపిస్తుంది. ఏ గులకరాయి కానీ, గాలి వీచికలు కానీ ఆ నిశ్చలత్వాన్ని పోగొట్టలేవు. ఏంటంటే అతన్ని అన్నట్లుగా అతను వదిలేసి వెళ్ళిపోయాడు కదా. ఇది అతనికి అదొక ఏదో తను అన్నట్టుగా ఏదో చిన్న స్వభావం, తక్కువ స్వభావంలాగా అతనికి అనిపించిందన్నమాట. అప్పుడు ఆయన ముఖారవిందం నిర్మలమైన సరోవరాన్ని తలపిస్తుంది. ఏ గులకరాయి కానీ, గాలి వీచికలు కానీ ఆ నిశ్చలత్వాన్ని పోగొట్టలేవు. లేదంటే ఈ ప్రపంచంలోనే ఉంటూ కూడా సాధించగలమా అని చెప్పేసి మళ్ళీ అడుగుతుందన్నమాట. ముందు అలాగని చెప్పేసి అతనికి అంటుకునేటట్లకి ఇలాగా మాట్లాడి, తర్వాత లేదంటే ప్రపంచంలోనే ఉంటూ కూడా మనము సాధించగలమా అంటే, మన కుటుంబ సభ్యులతోటి మన సంసారంలో ఉంటూ కూడా సాధించగలమని చెప్పేసి చెప్తుందన్నమాట. మరి ఈ ప్రపంచంలోని దైనందిన జీవిత కష్టాలన్నింటినీ గాఢంగా పూర్తిగా అనుభవిస్తూ చుట్టూ ఉన్న వాళ్ళందరితో సహా సామూహికంగా ఆత్మజ్ఞానాన్ని సాధించలేమా? మహిళలుగా మేము ఇప్పటి వరకు నడుస్తూ ఉన్నది, బహుశా ఎప్పటికీ నడిచేది అయినా ఈ మార్గం పవిత్రమైన దివ్య జీవన పదంలా ఎప్పటికి వెలుగుతుంది? ఎప్పటికీ ఇది ఒక ఆచరణాత్మకమైన మార్గంలా వెలుగొంది. అతి సాధారణంగా అందరితో కలిసిమెలిసి ఉంటూనే ఒక్కొక్కరుగా, కుటుంబంగా, సమాజంగా యావత్ భూమండలం అంతా కూడా దుఃఖరాహిత్య స్థితికి చేరుకోలేదా అని ఆగి ఊపిరి గుండెల నిండా తీసుకొని నెమ్మదిగా వదిలిపెట్టింది. అప్పుడు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారన్నమాట. ఈ మార్గం, ఈ అంతర్లీనమైన మార్గం బహుశా ఈ మహాప్రపంచానికి కనిపించి ఉండకపోవచ్చు. ఇంతకీ ఇది నిజానికి పవిత్ర మార్గమేనా? ఆశ్రమ జీవితంలానే మాది కూడా పవిత్ర జీవితమేనే కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట అతన్ని. ఆయన నిశ్చలంగా ఏమీ మాట్లాడకుండా కూర్చొని ఉన్నారు. ఆమె వేచి చూస్తుంది అతను ఏం మాట్లాడతారో, ఏం చెప్తారా అని చెప్పేసి. అప్పుడు ఎట్టకేలకు ఆయన మాట్లాడుతున్నారు. యశోదర, మీ జీవితం, మీ ప్రయాణం ఎంతో ప్రగాఢమైనది, ప్రబలమైనది కూడా. దీన్ని స్వయంగా మీరంతా కలిసి కనుగొన్నారు. ఎలాగైతే నేను ఇంకా మిగతా వాళ్ళంతా అందరి కోసం కనుగొన్నామో సరిగ్గా అలాగే మీకోసం మీరు కనుగొన్నారు అని చెప్తారన్నమాట ఇతను. ఎలాగైతే నేను మీ అందరి కోసం నేను కనుక్కున్నారో మీరు కూడా అదే విధంగా మీకోసం మీరు ఈ యొక్క సాధనని, ఈ యొక్క ప్రయాణాన్ని మీరు కనుక్కున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఆయన చెప్తారన్నమాట. నేను నా బోధనలు మీతో పంచుకుంటాను. ఇవి త్రిరత్నాలుగా ప్రబోధిస్తూ ఉంటాను. ఈ ఆధ్యాత్మిక మార్గానికి శరణాగతి చెందటానికి ఇవి కీలక సూత్రాలు అన్నమాట.
నేను నా బోధనలు కూడా మీతో పంచుకుంటాను. ఇవి త్రిరత్నాలుగా నేను ప్రబోధిస్తూ ఉంటాను ప్రతి ఒక్కరితో కూడాను. ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గానికి శరణాగతి చెందడానికి కూడా ఇలాంటి ఈ మార్గాలు మీకు ఉపయోగపడతాయని చెప్పేసని అవేమిటో చెప్తారన్నమాట. అవేంటంటే బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అన్నమాట. మరి మీరు సంఘంతో మొదలుపెట్టారు. మీ సమూహంలోని వారందరి మధ్య పెంపొందిన ప్రజ్ఞ కరుణలతో ఆరంభించారు. ఇది ఎన్నో ద్వారాలతో ఉన్న మార్గం. మరి ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే కాసేపు ఆగి ఆపై కొనసాగించారు. అంటే ఇప్పుడు ఇలాగా 3 కీలక సూత్రాలు అన్నమాట. అంటే బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. మరి మీరు సంఘంతో మొదలుపెట్టారు కాబట్టి మీ సమూహంలోని వారందరి మధ్య పెంపొందిన ప్రజ్ఞ కరుణతో ఆరంభించారు కాబట్టి ఇది ఎన్నో ద్వారాలతో ఉన్న మార్గం ఇది. మరి ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే కాసేపు ఆగి మళ్ళీ చెప్పడం ప్రారంభించారన్నమాట. అదేంటంటే ఆధ్యాత్మిక మైత్రి అనేది పవిత్ర జీవితానికి పరిపూర్ణత్వానికి చేకూరుస్తుంది. ఏం చెప్తున్నారు? ఆధ్యాత్మిక మైత్రి అనేది పవిత్ర జీవితానికి పరిపూర్ణత్వానికి చేకూరుస్తుంది అని చెప్తారన్నమాట. అంటే ఆయన తమ ఆధ్యాత్మిక మైత్రిని గుర్తు చేసి దాని పరమార్థాన్ని లోతుగా ప్రస్తావించారని ఆమె గ్రహించింది. అసలైన ఆత్మ సహచరులం ఏకత్వ భావనతో ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. అసలైన ఆత్మ సహచరులం కదా, ఏకత్వ భావంతో ఇద్దరు ప్రశాంతంగా నవ్వుకున్నామని చెప్తుందన్నమాట. అంటే ఆధ్యాత్మిక మైత్రి అనేది పవిత్ర జీవితానికి పరిపూర్ణత్వాన్ని ఇస్తుందని చెప్తుందన్నమాట. అంటే ప్రతి ఒక్కరితో కూడా ఆధ్యాత్మికంగా మనము స్నేహం చేయాలని అనేసి ఎప్పుడైతే అలాగ ఆధ్యాత్మికంగా మనము ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుకుంటూ గడుపుతూ ఉంటామో అదే పరిపూర్ణత్వాన్ని చేకూరుస్తుందని చెప్తున్నారు. ఆయన చాలాసేపు మౌనం వహించారు. ఆయన ఈ అంశాన్ని ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నారో ఆమె గ్రహించింది. అప్పుడు ఆమె ఆయనతో తన హృదయాంతరంలోంచి మార్దవంగా ప్రశ్నించింది. ఇకపై మనము కలిసి ముందుకు సాగుదామా అని ఆమె తన హృదయాంతరంలోంచి నెమ్మదిగా ప్రశ్నించిందన్నమాట. ఇకపై మనం కలిసి ముందుకు సాగుదామా అని ఆ క్షణం మరణాల మధ్య సాగే ఆరాటంలాగా అనిపించింది. ఆఖరికి ఏం జరుగుతుందో వేచి చూద్దాం. సమయం సందర్భానుసారం దానంతట అదే తేట తెల్లం కానిద్దాం యశోధర అని చెప్తారన్నమాట. అప్పుడు ఏం జరుగుతుందో వేచి చూద్దాము, సమయం సందర్భానుసారంగా దాని అంతటా అదే తేట తెల్లం కానిద్దాం అని చెప్పి యశోధర సంసారంలో ఉంటూనే మహిళలంతా నీ ప్రబోధాలను అనుసరిస్తారు. మరి నీ హృదయం నుంచి వస్తున్న ఈ అద్భుతమైన దివ్య అవగాహనతో ఏకమై జీవితాన్ని సాఫల్యం చేసుకుంటారు అన్నారు ఆయన. అంటే తననే అడుగుతున్నాడు, ఇకపై మనం కలిసి సాగుదామని అతను అడిగితే అతను ఈ విధంగా చెప్తుందన్నమాట. ఏం జరుగుతుందో చివరికి చూద్దామని చెప్పి నువ్వు సంసారంలో ఉంటేనే మహిళలందరితో కూడా నీ ప్రబోధాలను అనుసరిస్తున్నారు. మీరు నీ హృదయం నుంచి వస్తున్న ఈ అద్భుతమైన దివ్య అవగాహనతో ఏకమై జీవితాన్ని సాఫల్యం చేసుకున్నారు మీరు అని ఆయన చెప్తారన్నమాట. వాళ్ళిద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఇంకొకరు చూసుకున్నారు. ఆయన కళ్ళు మూతలు పడే ధ్యానమగ్నులయ్యారు. ఆవిడ ఆయన వంక ప్రశాంతంగా చూస్తూ తన ప్రియమైన దివ్యమైన అస్తిత్వాన్ని సంపూర్ణంగా హృదయంలోకి స్వీకరించింది. తక్షణమే ఆమె కళ్ళు మూతలబడ్డాయి. ప్రజాపతి మాత యొక్క చివరి క్షణాల్లో మాకందరికీ ఈ కథను చెబుతున్న యశోధర ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంది. కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు చెంపలపై దారగా వర్షించాయి. ఇప్పుడు ఇదంతా కూడా కథ చెప్తున్నారు కదా యశోధర మాత. అప్పుడు భిక్షులు చెప్తున్నారన్నమాట. ప్రజాపతి మాత యొక్క చివరి క్షణాల్లోనే మాకందరికీ కూడా తమ కథను మాకు ఎంతో చెప్పినందుకు మాకు ఎంతో ప్రశాంతంగా ఉంది అని చెప్పుకుంటూ వాళ్ళ కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు వచ్చాయన్నమాట. ఆ గాఢమైన నిశ్చల స్థితిలో ఆ శూన్యమైన వృత్తంలో ఆయనతో కలిసి చాలాసేపు అలాగే కూర్చుండిపోయాను. ఆ శూన్యం ఎలాంటిదంటే అందులో అన్నీ కూడా నిబిడీకృతమై ఉన్నాయి. గొప్ప సంరక్షణ, కృతజ్ఞతతో పాటు కలిసి పంచుకున్న దుఃఖం, అపారమైన లోటు, ఎడబాటు, ఈ సంసార జీవితంలో ఉన్న సారం అంతా అందులోనే మిళితమై సంపూర్ణంగా ఉంది అంటూ ప్రజాపతి మాత వైపు చూసిందన్నమాట. ఇలాగా చెప్తుందన్నమాట అతను. మేమంతా కూడా గాఢమైన నిశ్చల స్థితిలో ఉండి ఆ శూన్యమైన వృత్తంలోనే నేను కూడా చాలాసేపు ఉండిపోయాము. అలాంటి ఆ శూన్యంలోని అన్నీ కూడా నిబిడీకృతమై ఉన్నాయని చెప్పేసి తను యశోధరమాత చెప్తుందన్నమాట. అప్పుడు మళ్ళీ నేను కళ్ళు తెరిచి చూసేసరికి ఆయన లేరు. తను కూడా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చున్నారన్నమాట. మళ్ళీ కళ్ళు తెరిచేసరికి ఇక ఆయన లేరు. తల ఊపుతూ ఆగిపోయింది. మళ్ళీ ఈసారి కూడా వీడ్కోలు చెప్పనే లేదు.
వృత్తంలో ఆయన సమక్షంలో నేను కాలాతీత స్థితిని అనుభూతి చెందాను. అలా ఎంత సమయం గడిచిపోయిందో నాకు తెలియనే లేదు. ఎట్టకేలకు రాహుల్ నన్ను పిలుస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నాను అంటూ ఈ లోకంలోకి తిరిగి వచ్చాను. తను వచ్చేంత వరకు అక్కడే అలానే ఉండిపోయాను. అది నాకు అంతులేని ఆనందాన్ని అలాగే శోకాన్ని కూడా మిగిల్చింది. ఆమె ముఖం వెలిగిపోతున్నప్పటికీ ఒక పక్క విచారం కూడా వ్యక్తం అవుతుంది. మృదువైన స్వరంతో చెప్తుంది, ఇక అదే ఆయనతో చివరిసారి ఏకాంతంగా కలిసిన మాట్లాడిన సందర్భం అని నాకు స్పష్టంగా అర్థమైంది అని. అపారమైన ఆనందంతో పాటు కన్నీళ్లు కూడా ముంచెత్తాయి. ఆ మాటలు పలుకుతుంటే ఆ కళ్ళు మళ్ళీ సజలం అయ్యాయి. ఆ తర్వాత అమ్మా అని చెప్పేసి నా పిలుపు వినిపించింది. ఈసారి మా వృత్తానికి చేరువగా తండ్రి నుంచి పొందిన వారసత్వాన్ని ఖాళీ పాత్రను చేతుల్లో పదిలంగా పొదివి పట్టుకొని మా ప్రేమ ఫలమైన రాహుల ఎదురుగా నిలబడ్డాడు. నా కన్నీటిని చూసిన మరుక్షణమే వృత్తంలో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి చిట్టి చేతులతో నన్ను చుట్టేశాడు. నేను లేచి తనను ఎత్తుకొని నా గుండెల్లో దాచుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.